ప్రియమైన దేవుని బిడ్డలారా, సిఎస్ఐ వెస్లీ చర్చ్ రామ్కోట్ సంఘ పక్షాన మీకు అందరికీ శుభములు. ప్రత్యేకించి ఈ ఆదివారం రోజున అనగా రేపటి రోజు 12వ తేదీ మార్నింగ్ 9:30 గంటలకు కోతకాల ఆరాధన పండుగ జరిగించబడుచు ఉంది. ఇట్టి ఆరాధనకు మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు దైవవాక్య సందేశాన్ని అందించడానికి రానయ్యున్నారు. కనుక దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత వందనాలు చెల్లించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో స్థానిక సంఘ కాపరిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది: ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞత సమర్పించుడి. ప్రతి విషయమందు దేవునికి వందనాలు చెల్లించే బిడ్డలంగా మనం ఉండాలి. ఆయన గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, ఆయన గత సంవత్సరం అంతా పోషించిన దేవుడు, ఆయన గత సంవత్సరం అంతా మేళ్లతో మనల్ని తృప్తిపరిచిన దేవుడు. కనుక ఎవరైతే దేవుని నామాన్ని నమ్మకం కలిగి కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిలో నిలవబడతారు, వారిని దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను విడువను ఎడబాయనని ప్రమాణం చేసిన ఆ ప్రమాణం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనించినట్లయితే, వట్టి చేతులతో మీరు దేవుని సన్నిధిలో కనబడకూడదు అను. వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడదు. దేవుని బిడ్డలారా, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్కు దూరంగా ఉండకండి. పోషించే దేవుణ్ణి మీరు ఆరాధించండి. అందుకే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం వైపు చూచి దేవా మమ్మల్ని పోషించమని ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. ఆకలితో అలమటించే బిడ్డలకు, ఏ ఆశ్రయం లేక నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారికి, ఎన్ని ఆటంకాలతో నీవున్నా దేవుడు నిన్ను కాపాడేవాడని సంరక్షించినాడు. మరి నీ కలిగిన శ్రమలన్నింటిలో, నీ కలిగిన బాధలన్నింటిలో నిన్ను కాపాడి నిన్ను నడిపించిన దేవుని నీవు ఆరాధించకుండా దేవునికి దూరంగా ఉండదు. అందుకే ఈ కోతకాల ఆరాధనలో తప్పకుండా దేవుని ఆరాధించే బిడ్డగా, కుమారునిగా నీవుండి దేవుని ఆశీర్వాదాలు పొందాలని, కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో కనబడాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.